ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, నువ్వు నీ జీవితంలో మొత్తం కష్టపడినా ఇంత ధనం చూడలేవు. నీకు రాజయోగం కలగబోతోంది చూడు. నా మాట విని నేను చెప్పబోయే మాటల్ని జాగ్రత్తగా వినమని చెప్తున్నారండి. బాబాగారి సందేశం వినడానికన్నా ముందు చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి. ఈ గురువుగారు ఎంతో అనుభవం కలిగిన వారు. గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మీకున్న ఎటువంటి సమస్యనైనా గురువుగారు వారి పూజల ద్వారా మీకు పరిష్కారాన్ని చెప్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి పేరు శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 8519906851. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోవటం, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడెను. వెంటనే గురువుగారిని సంప్రదించి మీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని పొందండి. ఇక బాబాగారు పంపించిన సందేశం అర్థమవడం కోసం ఒక చిన్న కథ వినండి. ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను నోరు కట్టుకొని చాలా పీనాసితనంగా బ్రతుకుతూ ఉండేవాడు. అతనే కాదు, తన కొడుకులు ఇద్దరికీ కూడా సరిగ్గా బట్టలు కొనివ్వడం కానీ లేదా ఏదైనా తినడానికి డబ్బులు ఇవ్వడం కానీ అస్సలు చేసేవాడు కాదు. ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో, వ్యాపారంలో కొడుకులిద్దరితో బాగా పని చేయించుకొని వారి చేతికి మాత్రం అస్సలు డబ్బు ఇచ్చేవాడు కాదు. భార్య ఇంట్లో సరుకుల కోసం ఎంత అడిగినా కూడా ఏం పర్వాలేదు, దీనితో సర్దుకో అని చెప్తూ ఉండేవాడు. అలా చాలా పీనాసితనంగా ఉంటూ తను తినకుండా తన కుటుంబ సభ్యులకు కూడా పెట్టేవాడు కాదనమాట. అయితే ఇలా ఉండగా తన ఇద్దరు కొడుకులు ఒకరోజు తన పొలంలో పండిన ధాన్యం అమ్మడానికి పట్నం వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు 10,000లో అన్నయ్య తమ్ముడితో ఇలా అంటాడు, ఈ డబ్బు మొత్తం నాన్నగారికి ఇస్తే మనకి రూపాయి కూడా ఇవ్వరు. ఇల్లంతా వెతికినా కూడా ఎక్కడ దాస్తారో అర్థం కాదు, ఒక్క రూపాయి కూడా దొరకదు. కాబట్టి మన ఖర్చుల కోసం చెరొక 500 ఉంచుకుందాం, మిగతా 9,000 నాన్నగారికి ఇద్దాము అని చెప్పి అన్నయ్య అంటే, అవునన్నయ్య, నాన్నగారు ఎక్కడ దాస్తారో ఏంటో అస్సలు తెలీదు, మనకి రూపాయి కూడా కంటికి కనిపించదు, మనం అలాగే చేద్దాము అని చెప్పి అన్నదమ్ములు ఇద్దరూ కూడా చెరొక 500 తీసుకొని మిగతా 9,000 తీసుకుని తండ్రికి ఇస్తారు. అప్పుడు రామయ్య ఇలా అడుగుతాడు, అదేంటి ధాన్యం డబ్బులు 10,000 రావాలి కదా, 9,000 వచ్చాయి ఏంటంటే, ఈసారి మార్కెట్లో ధాన్యం చాలా తక్కువ రేటుకి అమ్ముడుపోయింది నాన్నగారు, ఇంత డబ్బులే వచ్చాయి, దారి ఖర్చులో కూడా మాకు మిగలలేదు, చూశారు కదా మేము ఎలా నడుచుకుంటూ వస్తున్నామో అని చెప్పి అంటే, సరేలే అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బావిలో నుండి రామయ్య పైకి రావడం ఆ రామయ్య భార్య చూస్తుంది. ఏంటండి బావిలోకి దిగారు, ఏదైనా పడిందా ఏంటి, అయినా ఒకవేళ ఏదైనా పడినా కూడా ఎవరినైనా దింపి తీయించవచ్చు కదా, మీరెందుకు దిగారు అని చెప్పి అడుగుతుంది. లేదు, మొన్న ఒక జ్యోతిష్కుడు మన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పాడు, వాటి కోసమే ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు, ఈ బావిలో ఏమైనా ఉందేమో చూద్దామని చెప్పి చూశాను అని అంటే, ఆ జ్యోతిష్యుడికి ఒక 100 రూపాయలు ఇస్తే ఎక్కడున్నాయో చెప్పేవాడు కదండి, దానికోసం ఎందుకు మీకు బావిలో దిగారు, ఇది అంత ప్రమాదకరమైనది కదా, అలాంటి బావిలో మీరు ఎందుకు దిగారు అని చెప్పి భార్య అంటున్నా కూడా రామయ్య వినిపించుకోకుండా, పిచ్చిమహ నీకేమీ తెలీదు, నేను కాబట్టి ఇలా ఓపికగా వెతుకుతున్నాను, అంతేకాదు గుప్త నిధులు ఎక్కడున్నాయో చెప్తే ఆ జ్యోతిష్కుడు కూడా వాటా అడిగితే అప్పుడు ఏం చేస్తామో అని చెప్పి అంటాడు. సరే మీ పనేదో మీరు చూసుకోండి అని చెప్పి రామయ్య భార్య లోపలికి వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత రామయ్య 1,00,000 రూపాయలు ఒక మూటని బావిలో దాస్తాడు. ఇంకొక 1,00,000 రూపాయలు ఇంటి ముందున్న పెద్ద చెట్టు దొరలో దాస్తాడు. ఇంకొక 1,00,000 రూపాయలు తులసి కోట ముందు చిన్న గొయ్యి తీసి అందులో పాతి పెడతాడు. అయితే రామయ్యకి అనుకోకుండా నిద్రలోనే ప్రాణం పోతుంది. అయితే అదేది తెలియని రామయ్య ఇంటి ముందు చెట్టుని చూస్తూ, ఇక్కడ ఉంచడం ప్రమాదకరం అనుకుంటా, వెంటనే డబ్బు ఇక్కడి నుంచి వేరే చోటికి మార్చాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే లోపల భారీ గట్టిగా కేకలు పెట్టడం విని లోపలికి వెళ్తాడు. అదేంటి, ఇంకా నేను పడుకొనే ఉన్నట్టుగా ఉన్నాను, నేను ఎక్కడున్నాను కదా, అటు తిరిగి గట్టిగా కేకలు వేస్తుంది ఏంటి అంటూ ఉండగానే రామయ్య భుజం మీద ఒకరు చెయ్యి వేస్తారు. వెనక్కి తిరిగి చూస్తే ఒక యమభటుడు నిలబడి ఉంటాడు. నీ ప్రాణం పోయి చాలాసేపు అయింది, నువ్వు ఇక్కడే ఉండడానికి వీలు లేదు, వెంటనే నాతో పాటు వచ్చేయమని చెప్పి యమభటుడు అడుగుతాడు.
అప్పుడు రామయ్య, అయ్యో నేను ఇన్ని రోజులు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఏమీ తినకుండా చాలా డబ్బు దాచాను. అది కనీసము నా కొడుకులు నా భార్య అయినా అనుభవించాలి. వారికి ఆ డబ్బులు ఎక్కడ దాచానో చెప్పి వస్తాను. నన్ను కాస్త సమయం ఇవ్వండి, నన్ను కాసేపు వదిలేయండి అని చెప్పి యమభటుని అడుగుతాడు. అక్కడికి వెళ్ళి భార్య కొడుకులతో గట్టిగా చెప్తూ ఉంటాడు. నేను డబ్బు ఇక్కడ దాచాను అక్కడ దాచాను అని ఎంత చెప్తూ ఉన్నా కూడా అస్సలు వారికి ఆయన మాటలు ఏవి కూడా వినిపించవు. యమభట్టుడికి చిరాకు వచ్చి ఇలా అంటాడు, నువ్వు మాట్లాడిన మాటలు ఏవి కూడా వాళ్ళకి వినిపించవు. నీకు ఎంతగా చెప్పినా కూడా ఈ డబ్బు మీద యావా వదిలేటట్టు లేదు. నేను చూస్తూ ఉంటే మళ్ళీ జన్మ ఎత్తి కూడా ఇక్కడే తిరిగేటట్టు ఉన్నావు అని చెప్పి అంటాడు యమభట్టుడు. ఆ తర్వాత కొన్ని రోజులకి తండ్రి డబ్బు ఎక్కడ దాచాడో తెలియక కొడుకులు, భర్త డబ్బులు ఎక్కడ దాచాడో తెలియక రామయ్య భార్య చాలా ఇబ్బందులు పడతారు. కానీ పొలం ఉండడం వ్యాపారం ఉండడం వల్ల వాటి మీదే వెళ్ళదీస్తూ ఉంటారు. కొద్ది రోజులకి కొడుకులు ఇద్దరికీ కూడా తండ్రి బ్రతికున్నప్పుడు పెళ్లి చేయమని ఎంతగా మొత్తుకున్నా కూడా రామయ్య అస్సలు వినేవాడు కాదు. ఇప్పుడే వయసు ఏమైపోయిందని అలా చేయడానికి, వాళ్ళకి ఇంకా సమయం ఉంది కదా, ఇప్పటికే వాళ్ళిద్దరినీ పోషిస్తున్నాను, వారికి పెళ్లి చేసి వాళ్ళ భార్యల్ని పిల్లల్ని కూడా పోషించాలి, అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంది అని చెప్పి భార్యతో వాదులాట పెట్టుకునేవాడు. భార్య చెప్పి విసిగిపోయి ఊరుకుంది. ఇప్పుడు రామయ్య లేడు కాబట్టి ఆ బాధ్యత అంతా కూడా ఆవిడ తీసుకొని కొడుకుకి పెళ్లి సంబంధం చూస్తుంది. తీరా పెళ్లి సంబంధం ఖాయమైన తర్వాత మన దగ్గర అసలు పెళ్లి ఖర్చులకి డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు అన్ని డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తాం, ఎలా చేస్తాము అని చెప్పి ముగ్గురు కూర్చుని చాలా బాధపడుతూ ఉంటారు. మరోపక్క రామయ్య కుక్క జన్మ ఎత్తి ఆ ఇంటి ముందే నిలబడి బాగా మురుగుతూ ఉంటాడనమాట. ఎంత మురిగినా కూడా రామయ్య భార్య అలాగే వాళ్ళిద్దరి కొడుకులు కూడా ఈ కుక్క ఎందుకో ఎప్పుడు ఇంతలా మురుగుతూ ఉంది, అసలు దీనికి ఏం కావాలి, ఎన్నిసార్లు తరిమి కొట్టినా మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ చెట్టు దగ్గరే నిల్చొని ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఇలా బాధపడుతూ ఉండడం చూసిన ఆ కుక్క మళ్ళీ మరగడం మొదలు పెడుతుంది. డబ్బులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం అనమాట. రామయ్య, నా భాషలో నేను ఎన్నిసార్లు డబ్బులు ఇక్కడ ఉన్నాయి తీసుకోమని నా భార్యకి కొడుకులకి చెప్తున్నా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, తిరిగి నా మీదకే కొట్టడానికి వస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఏదైతే అది అయ్యింది అని చెప్పి మళ్ళీ అలాగే మరగడం మొదలు పెడతాడు రామయ్య. ఈ కుక్కని కొట్టడానికి చేతులు రావట్లేదమ్మా, దానికి ఆకలి వేస్తుందేమో, కాస్త అన్నం పెట్టు అని చెప్పి కొడుకులిద్దరూ తల్లితో చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. అయితే అటువైపుగా వెళ్తున్న ఒక సాధువు చూసి, ఏంటి రామయ్య, నీకు కుక్క జన్మ ఎత్తినా కూడా డబ్బు మీద యావ తగ్గలేదా, మళ్ళీ ఆ డబ్బు చుట్టే తిరుగుతూ ఉన్నావు అంటే, నా మాటలు నా బాధ అర్థమైన మీరైనా కాస్త నా భార్య బిడ్డలకి చెప్పండి, నేను డబ్బులు ఇక్కడ దాచానని. వాళ్ళు డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. బ్రతికున్నప్పుడు వారి అవసరాలు ఏవీ నేను తీర్చలేదు, కనీసం నేను చనిపోయిన తర్వాత అయినా సరే ఆ డబ్బులు వారు సంతోషంగా ఆనందంగా గడపడానికి ఉపయోగపడితే చాలు అని చెప్పి అంటాడు. నేను పంతాలను వదిలిన వాడిని, నేను ఈ విషయం వారితో అయితే చెప్పలేను, కానీ నీకు ఆ భగవంతుడే దారి చూపిస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా నీ భార్య బిడ్డల కోసం ప్రార్థిస్తే ఆ భగవంతుడు నీకు తప్పకుండా దారి చూపిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఉండగా కుక్క అక్కడే చెట్టు కింద నిద్రపోతూ ఉన్న సమయంలో ఒక రాత్రి బాగా గాలివాన వచ్చేసి ఆ పెద్ద చెట్టు కింద పడిపోతుంది. దాంతో మళ్ళీ మరగడం మొదలు పెడుతుంది ఆ కుక్క అరుపులకి బయటికి వచ్చిన ఇద్దరు కొడుకులు అక్కడ పడి ఉన్న పెద్ద మూటని చూసి ఏంటిది అని చెప్పి ఆ మూటని లోపలికి తీసుకువస్తారు. ఇంతలో రామయ్య భార్యకు కూడా మెలకు వచ్చి, అయ్యో ఇది మీ నాన్నగారి పంచ, ఈ మూటలో ఏమున్నాయి, ఎక్కడి నుండి తెచ్చారు అంటే, ఆ చెట్టు దగ్గర అది పడిపోయి ఉందమ్మా అంటే, ఏముందో చూద్దామని చెప్పి విప్పి చూస్తే దాని నిండా నోటి కట్టలు ఉంటాయి. అలాగే ఆ కుక్క వెంటనే వెళ్ళి బావి దగ్గర అరుస్తూ ఉంటుంది. అప్పుడు రామయ్య భార్యకి ఒకరోజు తన భర్త బావిలో నుండి రావడం గుర్తొచ్చి, మీ నాన్నగారు ఒకరోజు ఇందులో నుండి వచ్చారు, ఏదో గుప్త నిధులు అది ఇది అని మాట్లాడారు, అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు, ఒకవేళ ఇందులో కూడా ఏమైనా దాచారేమో అని చెప్పి అనడంతో ఆలస్యం చేయకుండా ఇద్దరు కొడుకులు అందులోకి దిగి పెద్ద బంగారం మూటని బయటికి తీస్తారు. ఆ తర్వాత ఆ కుక్క వెళ్ళి తులసి కోట దగ్గర డబ్బుని ఎక్కడైతే గొయ్యి తీసి పాతి పెట్టాడో అక్కడ తవ్వడం ప్రారంభిస్తుంది. అది చూసి వాళ్ళు వెంటనే అక్కడ కూడా తవ్వుతారు. అక్కడ కూడా ₹1,00,000 డబ్బు మూట దొరుకుతుంది వాళ్ళకి. ఆ భగవంతుడే మనల్ని ఆశీర్వదించి నాన్నగారు దాచిన డబ్బంతా కూడా మన కంట పడేటట్టు చూశారు అని చెప్పి
ఆ తల్లి ఇద్దరు కొడుకులు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళ ముగ్గురిని చూసిన రామయ్య కూడా, అంటే కుక్క జన్మలో ఉన్నటువంటి రామయ్య కూడా ఎంతో ఆనందిస్తాడు. నేను కడుపు నోరు కట్టుకొని ఇన్ని రోజులు దాచిన డబ్బు ఇప్పుడైనా నా కుటుంబానికి ఉపయోగపడింది అని చెప్పి చాలా సంతోషిస్తాడు. ఆ రోజు నుండి ఈ కుక్క మనకి ఇన్ని రోజులు ఇది చెప్పడం కోసమే ప్రయత్నించింది అని చెప్పి ఆ కుక్కని కూడా చాలా బాగా ఇంటిలో మనిషిలా చూసుకుంటూ ఉంటారు. తన ఇద్దరు కొడుకుల పెళ్ళిని కుక్క జన్మలో ఉన్నటువంటి రామయ్య చూసి ఆనందిస్తాడు. ఎందుకంటే మనిషి రూపంలో ఉన్నప్పుడు ఎలాగో డబ్బు ఖర్చు పెట్టి కొడుకులకి పెళ్లి చేయాలి అన్న ఆలోచన చేయలేదు. కనీసం ఇలా అయినా తన కొడుకులు మనవళ్ళతో భార్యలతో సంతోషంగా ఉండడం చూసి చాలా ఆనందిస్తాడు. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, నీకు దక్కాల్సింది ఎప్పుడైనా సరే ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా చేరవేరుస్తాడు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే కొద్దిగా సహనం ఓర్పు వహించి నువ్వు ఆ కష్టాల్ని భరిస్తే నీకు దక్కాల్సింది ఆ భగవంతుడు నీ దాకా చేరుస్తాడు. నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు అని చెప్పి చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.